ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పుకుందాం. ఆ స్త్రీ మధ్యన నిలువబడి ఉండెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఈ వాక్యం ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు, ఎందుకు మధ్యలో నిలబడ్డది, ఎవరెవరికి మధ్యలో నిలబడ్డది, ఇదంతా ధ్యానం చేసుకునే ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏ విధంగా వచ్చారనేది ముందు మనం చూద్దాం. అది ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు మనం చూసుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఇందులో ఆదియందు వాక్యముండెను. ఆదియందు అంటే ఫ్రమ్ ద బిగినింగ్, క్రియేషన్. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1, 2, 3 వచనాలు చూద్దాం. ఇక్కడ కూడా 1 నుండి 5 వచనాలు చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చాలు. ఇక్కడ ఆదియందు వాక్యం చూడండి. వెలుగు కలుగును గాక. వాక్యం స్వరం. వాక్యం అంటే దేవుని స్వరం. ఆదియందు చూడండి, సృష్టిలో కూడా ఆయన స్వరం చేత ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి అన్నమాట. ఏ వాక్యం అయితే ఆదియందు కూడా ఉన్నదో అదే వాక్యము మన మధ్య ఏ విధంగా నివసించిందో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం మనం చూసుకున్నట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యం ఏ వాక్యమైతే ఆదియందు ఉందో, ఏ వాక్యం మూలంగా సమస్తమును కలిగాయో, ఏ స్వరం చేత సృష్టించబడ్డదో, ఏ వాక్యమైతే శక్తి కలిగి ఉందో ఆ వాక్యము మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించిందండి. ఆ కృపాసత్య సంపూర్ణుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. ఇక్కడ కృపాసత్య సంపూర్ణుడిగా అంటే సంపూర్ణత, 100% కృప, 100% సత్యము రెండు కలిగి ఉన్నారన్నమాట. ఈయన జీసస్ క్రైస్ట్ గారు 100% కృప, 100% సత్యము రెండు కలిగి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము ఆ స్త్రీ ఎక్కడుందో మనం చూద్దాం. 8వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. యేసు ఒలివల కొండకు వెళ్ళను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయం నుండి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగన అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి
మరలా వంగి నేల మీద వ్రాయిచెనను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఇదండి ఈ స్టోరీ. వ్యభిచారంలో పట్టబడిన ఒక రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన స్త్రీని ఇక్కడ వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గారి దగ్గరికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు గారు ఎప్పుడు దొరుకుతారా, నేరం మోపుదామా అని ఎదురు చూసే వ్యక్తులు అన్నమాట వీళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు. కానీ ఆయన ఏ పాపం లేనివాడు అన్న సంగతి వీళ్ళు గ్రహించలేకున్నారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, ఆ స్త్రీ మధ్యన నిలవబడినను. ఎవరెవరి మధ్య? ఇటు మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి రాళ్లతో కొట్టబడాలి. ఇది సత్యము, ఇది సత్యం. ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుందన్నమాట పనిష్మెంట్. కానీ ఇక్కడ మన కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు గారు కూడా ఇంకోవైపు ఉన్నారు. ఆమెకి ఒకవైపు మోషే ధర్మశాస్త్రం పాత నిబంధన ఉంది, ఇంకోవైపు క్రొత్త నిబంధన అయినటువంటి జీసస్ క్రైస్ట్ గారు ఉన్నారు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. 100% కృప ఉంటుంది, 100% సత్యం కూడా ఉంటుంది అన్నమాట. సత్యం ఎప్పుడు ఏముంటుందంటే, నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష తప్పదు అంటుంది సత్యం ఎప్పుడు. చట్టం, లా అండ్ ఆర్డర్ ఏదైనా సరే. కానీ కృప అంటే జాలి, కనికరం అన్నమాట. జీసస్ క్రైస్ట్ గారు ఈసారికి వదిలేండి, ఈసారికి వదిలేండి, నా సహోదరుడు మారుతాడు, నా సహోదరుడు తెలుసుకుంటాడని మొత్తం యావత్ ప్రపంచం యొక్క పాపం అంతటినీ కూడా తన వీపు మీద వేసుకున్నారనమాట మనం క్షమించడానికి. అంటే ఇక్కడ ఈ స్త్రీ అటు పాత నిబంధనకి ఇటు క్రొత్త నిబంధనకి మధ్యలో ఉందన్నమాట. సో మనము మరి ఈ కడవర దినాల్లో ఏ నిబంధనల మధ్య ఉన్నాం? మనకి పాత నిబంధన, కొత్త నిబంధన, మరి ఒక నిబంధన అయినటువంటి మోర్మన్ యొక్క గ్రంథం కూడా ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. మనం ఈ చాలా నిబంధనల మధ్య మనం నివసిస్తున్నాం. ఇదే సిచ్యువేషన్లో ఈ స్త్రీ ఈ కడవర దినాల్లో పట్టుబడితే ఈ నిబంధనలో కూడా ఆమె ఎంటర్ అవుతుంది. మరి ఒక నిబంధన ఇక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు కొట్టి చంపమని ఉంటుంది. పాత నిబంధన ప్రకారం శిక్ష అలా ఉంటుంది. కొత్త నిబంధన ప్రకారం జీసస్ క్రైస్ట్ గారు పాపం అంతటిని తన వీపు మీద వేసుకొని తన రిక్తునిగా చేసుకున్నారు కాబట్టి ఆ పనిష్మెంట్ తను తీసుకుంటారు కాబట్టి క్షమాపణ ఇస్తారు, క్షమిస్తారు. ఇది కూడా మనకు వర్తిస్తుంది. ఇది ఎప్పుడు నిత్యం వర్తిస్తుంది అందరికీ కూడా. కానీ ఇంకో మరి ఒక నిబంధన ఒకటి చూసారా? మరి ఒక నిబంధన అనేది బుక్ ఆఫ్ మార్మన్ ఏం చెప్తుందంటే, ఆమెకి నిజమైన పశ్చాత్తాపం వచ్చినంత వరకు కూడా నిజమైన పశ్చాత్తాపం రావాలని చూస్తుంది. అలాగే నిజమైన బాప్తిసం తీసుకోవాలని చూస్తుంది. నిజమైన నిబంధన బిడ్డగా మారాలని చూస్తుంది. ఇవన్నీ కూడా ట్రూ చర్చ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఎలా తయారవ్వాలనేది క్లారిటీగా మనకి ఈ 3 నిబంధనల మధ్య నడుస్తుంటుంది. పవిత్రంగా ఎలా తయారవ్వాలనేది ఇక్కడ కూడా యేసుక్రీస్తు గారు ఆమెకి అద్భుతం చేసి ఆమెను క్షమించి గాస్పల్ కూడా చెప్పారు. అమ్మా, నువ్వు ఇక మీదట పాపం చేయకము, పశ్చాత్తాపం చెంది ఇక మీదట ఎప్పుడు కూడా పాపం చేయకమని సువార్త కూడా చెప్పారు ఆమెకి. సో ఈ విధంగా జీసస్ క్రైస్ట్ గారు ఎప్పుడు ఏ అద్భుతం చేసినా సరే, అద్భుతం చేసే ముందు కానీ అద్భుతం చేసిన తర్వాత కానీ సువార్త చెప్తుంటారు. నీకు విశ్వాసం ఉందా, నిన్ను స్వస్థపరుస్తానని నీకు విశ్వాసం ఉందా అని అడుగుతారు. అలా ఎక్కువ విశ్వాసం, పశ్చాత్తాపము, ఈ యొక్క బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, ఆఖరి శ్వాస వరకు ఆజ్ఞలు పాటించట, ఆజ్ఞల గురించి ఇవన్నీ సువార్తలో భాగాలన్నమాట. ఇవన్నీ చెప్తుంటారు. ఇక్కడ మనము నిబంధనలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నిబంధన అంటే ఏంటంటే అగ్రిమెంట్. పరలోక తండ్రికి మనకి మధ్యన ఉన్న అగ్రిమెంట్ అనమాట. ఆ అగ్రిమెంట్ ఏంటి? పరలోక తండ్రి ఏం చెప్తున్నారంటే, నా సంతానమా, నా పిల్లలారా, నేను చెప్పింది మీరు పాటించినట్లయితే నేను మీకు ఇచ్చిన వాగ్దానం నిత్య జీవము, నిత్యము నాతో నివసించే జీవాన్ని కలిగి ఉంటారని ఆయన ఒక వాగ్దానం చేశారు. ఈ జీవాన్ని పొందుకోవాలంటే కేవలం యేసుక్రీస్తు గారు మార్గం ద్వారా మాత్రమే పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళగలం. ఆ గిఫ్ట్ పొందుకోవడానికి ది ఎటర్నల్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. నిత్య జీవం అంటే పరలోక తండ్రితోనూ, యేసుక్రీస్తు గారితోనూ, పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించగలం మనం నెక్స్ట్ లైఫ్లో. ఇది నిత్య జీవం అనమాట. ఇదే ఇంపార్టెంట్, ఇదే పర్మనెంట్. ఈ లోకం పర్మనెంట్ కాదండి. మన టార్గెట్ ఏంటంటే, మన లక్ష్యం ఏంటంటే నిత్య జీవం పొందుకోవాలి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నిబంధనలు అనేవి ఉంటాయి. నిబంధనల ప్రకారం మనం నడాలి. ఇది అగ్రిమెంట్ అనమాట. ఈ అగ్రిమెంట్స్ టైం టు టైం ప్లానింగ్ ఉంటుందండి హెవెన్లీ ఫాదర్కి. పాత నిబంధనలు ఉన్న ప్రజలకి పాత నిబంధన ఇచ్చారు, కొత్త నిబంధనలో హైర్ లా ఇచ్చారు. ఇప్పుడు పాత నిబంధన ప్రకారంగా 2 శరీరాలు కలిస్తే డైరెక్ట్గా వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేసినట్టు అనమాట. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు గారు హైర్ లా ఇచ్చారు. మోహపు చూపుతో చూసినా కూడా వ్యభిచారం చేసినట్టే అన్నారు. అంటే లా అండ్ ఆర్డర్ పెంచారనమాట. అలాగే నరహత్య డైరెక్ట్ కత్తితో పడిస్తే నరహత్య అని చెప్పారన్నమాట. అలా నరహత్య చేయరాదని చెప్పారు. కానీ ఇప్పుడు నూతన నిబంధన ప్రకారంగా నువ్వు మాటలతో చంపేసినా కూడా అతను చంపేసినట్టే, అంటే అక్కడ నరహత్య జరిగినట్టే అని హైర్ లా అండ్ ఆర్డర్ ఇచ్చారు. చూడండి, ప్రతి నిబంధనకి కూడా మీకు మారుతుంటుంది, లా అండ్ ఆర్డర్ పెరుగుతుంటుంది. అలాగే ఇక్కడ మరి ఒక నిబంధన మోర్మోను యొక్క గ్రంథం, ప్రకటన గ్రంథం 14:6 ప్రకారం వచ్చిన ఈ మోర్మోను యొక్క గ్రంథము, అలాగే ఏషియా 11:11, ఏషియా 29:12-17 వచనాల ప్రకారం వచ్చిన ఈ మోర్మోను యొక్క గ్రంథం ప్రకారంగా ఇది ఒక మరి ఒక నిబంధన. ఈ కడవర దినాలు దీని ప్రకారంగా మళ్ళీ ప్లాన్ హైర్ లా పెరిగింది. మళ్ళీ కూడా లా అండ్ ఆర్డర్. ఈ లా అండ్ ఆర్డర్ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్, యేసుక్రీస్తు యొక్క కడవరదిన పరిశుద్ధుల సంఘానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు అన్నీ నేర్చుకోవాలండి, అన్నీ అనుభవించాలి. అక్కడ బాప్తిసాలు, పశ్చాత్తాపాలు, అభిషేకాలు, అక్కడ ఉన్న టెంపుల్ సీలింగ్స్, మ్యారేజ్ సీలింగ్స్, కుటుంబంతో ఎలా ఆరాధించాలి, కుటుంబంతో ఎలా కలిసి ఉండాలి, మొత్తం ప్రాసెస్లన్నీ అక్కడ ఉంటాయి. సో పవర్స్ అండ్ అథారిటీస్, ప్రీస్టెడ్ పవర్స్ అండ్ అథారిటీస్ అన్నీ కూడా అక్కడ తీసుకోవచ్చు అనమాట. మీకు దగ్గరలో ఉన్న దీన్ని ట్రూ చర్చ్ అంటారు, దీన్ని యేసుక్రీస్తు గారి యొక్క చర్చ్ అంటారు. అది మనుషుల చర్చ్ కాదండి. మనుషులు ఎవరు హెడ్గా ఉంటారు దీనికి. డైరెక్ట్ హెడ్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ గారు ఆ చర్చ్కి. అలాగే ఉండాలి. అదే నిజమైన సంఘం, అదే రెండవ రాకడకు సరైన సిద్ధపాటు అని నాకు తెలుసు. సో ఈ విధంగా నిబంధన ప్రకారంగా మనం నడవాలి. తండ్రి యొక్క ప్లాన్ ఏది ఉందో దాన్ని కనుగొనాలి. నాకు తెలుసు పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నామంలో మనందరూ రక్షింపబడాలని ఆయన ఆశిస్తున్నారు. యేసుక్రీస్తు నామంలో ఈ ఉన్నతమైన వాక్యాన్ని చెప్తూ గొప్ప సాక్ష్యం ఇస్తూ మీకు ముగిస్తున్నాను. ఆమేన్.